హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం మన లాస్ట్ వీడియోలో ఒక ఎక్సర్సైజ్ అని అనుకున్నాం కదా. మన మైండ్ని ఎలా యూస్ చేస్తున్నాము, ర్యాండమ్ థింకింగ్ అంటే పిచ్చాపాటి ఆలోచనల కోసమా, లేక పర్పస్ఫుల్ థింకింగ్ అంటే ఉద్దేశపూర్వక ఆలోచనల కోసమా అని. ఒకవేళ ఈ ఎక్సర్సైజ్ మీలో ఎవరైనా చేయకపోయి ఉంటే జస్ట్ ఒక 5 minutes పాజ్ చేసి వీడియోని వెళ్ళి అండ్ మీరు ఈ రోజులో ఈ వీడియో వినేంత ముందర వరకు చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒకసారి థింక్ చేయండి వాటి గురించి. అవి ఏ లిస్ట్లోకి పడతాయి? ర్యాండమ్ థింకింగ్ అంటే పిచ్చాపాటి ఆలోచనలు లిస్ట్లోకి పడతాయా, లేదంటే పర్పస్ఫుల్ థింకింగ్ అంటే ఉద్దేశపూర్వక ఆలోచనలు, గొప్ప ఆలోచనల లిస్ట్లోకి వెళ్ళి పడతాయా అన్నది జస్ట్ లిస్ట్ చేసుకోండి అంతే. మిమ్మల్ని ఎవరు వాటి వల్ల జడ్జ్ చేయరు. మిమ్మల్ని మీరు కూడా జడ్జ్ చేసుకోకండి, జస్ట్ లిస్ట్ చేసి వదిలేసేయండి వాటిని. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ వీడియోని వచ్చి వినొచ్చు. మనం మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం అనమాట. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? నువ్వేం ఐన్స్టీన్వి కాదు, లైక్ యు ఆర్ నో ఐన్స్టీన్. చాలాసార్లు వినే ఉండుంటాం మనం దీన్ని. ఎయిదర్ మనల్ని వేరే వాళ్ళు అని ఉండొచ్చు, లేదా మనం వేరే వాళ్ళని అని ఉండొచ్చు. అంటే అర్థం ఏంటంటే, లైక్ యు ఆర్ నో ఐన్స్టీన్ అంటే అర్థం ఏంటి? అంటే నువ్వేమి ఐన్స్టీన్వి కాదు అంటే నీకేమీ అంత తెలియలేదు అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుందంటే, ఇంచుమించుగా ఒక టీచర్ అవ్వనివ్వండి, ఒక పేరెంట్ అవ్వనివ్వండి, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకి విసిగొస్తుంది. వీళ్ళ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పింది అర్థం కావట్లేదు. ఒక మ్యాథమెటిక్స్ అనుకోండి, టీచర్స్కి విసుగొచ్చేస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదురా, యు ఆర్ నో ఐన్స్టీన్ అనేసి తిట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది జస్ట్ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చింది. కానీ నిజంగా మనం చెప్పాలంటే ఐన్స్టీన్ కాదు. ఏంటి, కన్ఫ్యూజింగ్గా ఉందా? ఐన్స్టీన్ కాదు. ఎందుకు అలా అన్నానంటే, అంటే ఐన్స్టీన్ కూడా ఐన్స్టీన్ అని మనం ఒక ముద్ర వేస్తాం కదా, అలా లేడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మోస్ట్లీ ఈ ఐన్స్టీన్తో పోలుస్తూ ఉంటారనమాట. కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఐన్స్టీన్ కూడా అతను కూడా మ్యాథమెటిక్స్లో అంత స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదనమాట. మరి అదేంటంటే ఆయన అంత గొప్ప సైంటిస్ట్ మ్యాథమెటిక్స్లో వీక్ అంటారేంటి అని అంటే, ఆయన ఏవైతే థియరీస్ అవన్నీ కనిపెట్టారో అందులో ఏదైతే మ్యాథమెటిక్స్ గణితం ఏదైతే ఉందో దాన్ని హెల్ప్ చేసింది వేరే మ్యాథమెటిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేశారు ఆయనకి. అంతేకాని ప్రతి ఒక్కటి ఆయనే చేసుకుంటూ పోలేదు. అండ్ ఆయన మాటల్లో చెప్పాలంటే అతనే చాలాసార్లు వాళ్ళ కలీగ్స్కి కానీ, అతని ముందు మ్యాథ్స్లో స్ట్రగుల్ అవుతూ అయ్యో నేను ఇతని కన్నా చాలా తక్కువలో ఉన్నాను అని అనుకునే వాళ్ళకి చెప్తూ ఉండేవాడంట, అరే నువ్వు మ్యాథ్స్లో స్ట్రగుల్ అవుతున్నావు అని బాధపడకు, నాకు ఉన్న డిఫికల్టీస్ ఇంకా ఎక్కువ, నేను కూడా మ్యాథ్స్లో ఏమంత పెద్ద గొప్పోడినేమీ కాదు, నాకు తెలిసింది కూడా బోల్డంత ఏమీ లేదు అనేసి. మరి ఐన్స్టీన్కి మనకి ఉన్న తేడా ఏంటి అని అంటే, అసలు పాయింట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఏ విధంగా ఆయనకి ఇది వచ్చింది అని అంటే, ఇప్పుడు ఒక ఫోటాన్ ఉందనుకోండి, ఆయనేమి ఒక పెద్ద అతను ఎలా ఇమాజిన్ చేసుకునేవాళ్ళంట తనని, అతనే ఒక ఫోటాన్ కింద ఇమాజిన్ చేసుకునేవాళ్ళంట. సో ఓకే, నేను ఒక ఫోటాన్ని, సో నేను ఎలా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫోటాన్ అనేది ఏంటి, ఒక లైట్ స్పీడ్ అంటే కాంతి వేగంలో అది పయనిస్తూ ఉంటుంది. సో ఓకే, నేను ఇంత స్పీడ్లో వెళ్తూ ఉన్నాను, ఫైన్. ఇప్పుడు నన్ను ఇంకొక ఫోటాన్ అంటే నా ఎదురుగా వస్తున్న ఫోటాన్ అన్నది అది కూడా అంతే కదా, కాంతి స్పీడ్లో ప్రతి ఫోటాను కాంతి స్పీడ్లో పయనిస్తుంది అనుకోండి. నేను అన్నది ఒక ఫోటాన్, ఇంకొక ఫోటాన్ నా వైపు వస్తుంది. ఇప్పుడు ఇది నేను సేమ్ స్పీడ్లో వెళ్తూ ఉన్నాము, ఎదురుగా వెళ్తూ ఉన్నాము. అప్పుడు అది వచ్చి కనుక నన్ను గుద్దుకుంటే నాకేమవుతుంది అన్నట్టు ఆయన ఇమాజిన్ చేసేవాళ్ళు అనమాట. సో అక్కడి నుంచి ఆయనకి అంటే తనను తాను ఇమాజిన్ చేసుకునేవాళ్ళు. ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే దాంట్లోకి వెళ్ళిపోయి తనను తాను ఇమాజిన్ చేసుకుని అక్కడ ఏమవుతుందో తను ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇదేమీ పెద్ద సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్ కాదు.
ఇప్పుడు ఒక సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ అనేటప్పటికి మనకేంటి ఒక పెద్ద నల్ల బోర్డు. దాని నిండా మ్యాథమెటికల్ ఫార్ములాస్ అది, ఇది అన్నీ మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన చేసిందేంటంటే ప్యూర్ ఇమాజినేషన్. ఆయనేమి పెద్ద పెద్ద మ్యాథ్ ఫార్ములాస్ మీద బేస్ అయ్యి లేరు. తనని తాను ఫోటోన్‌లాగా లైక్ ఇమాజిన్ చేసుకున్నారు. సో, ఇక్కడ అతను మనకి చెప్పే పాయింట్ ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఐన్‌స్టీన్ అంత గొప్ప వ్యక్తి కూడా అతను చేసిందేంటి సైకో సైబర్నెటిక్స్‌ని ప్రాక్టీస్ చేశారు. ఫస్ట్ ఏంటి, ముందుగా ఒక ఐడియా ఏదైతే ఉందో దాన్ని నిజంలా కన్సిడర్ చేశారు. అంటే అతనే ఒక ఫోటోన్ కింద అనుకున్నారు. తర్వాత అది ఎలా పనిచేస్తుంది అని ఫిగర్ ఔట్ చేయగలిగారు. లైక్ అతన్ని తనని తానే ఫోటోన్‌లాగా అనుకుని ఓకే. నేనే ఇంత కాంతి స్పీడ్‌లో వెళ్తున్నాను. ఇప్పుడు ఏంటి అన్నది అనుకున్నారు. అండ్ ఆ తర్వాత దాన్ని ఆటోమేటిక్ సిస్టమ్‌కి వదిలేశారు. ఆటోమేటిక్ సిస్టమ్ అనేది మనం ముందు వీడియోస్‌లో తెలుసుకున్నాం కదా! మన మైండ్‌కి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. అది చేసుకుంటూ పోతుంది అనేసి. సో, దానికి ఒక పవర్ ఒక క్వెషన్ ఇచ్చి దాన్ని హీ యూజ్డ్ టు లీవ్ ఇట్. సో, ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఈయన పెట్టిన కాన్సెప్ట్‌లో ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకునే కాన్సెప్ట్‌లో మనం పనిగట్టుకుని ఎళ్లి ఆ చాక్ పీస్ తీసి వందల కొద్ది ఫార్ములాలు, కాంప్లెక్స్ ఫార్ములాస్ అన్నీ గీయాల్సిన అవసరం లేదు. మనం మాన్యుయల్‌గా ఏది సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మనం చేయాల్సిందంతా ఏంటి, మనం ఆ సిట్యుయేషన్‌ని ఇమాజిన్ చేసుకొని మన సిస్టమ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి పని వదిలేయాలన్నమాట. సో, ఒక విధంగా చెప్పాలంటే ఐన్‌స్టీన్ కూడా తను కేవలం తన నాలెడ్జ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వలేదు. ఆయన ఒక గ్రేట్ స్కాలర్. బట్ ఆయన టెక్స్ట్ బుక్‌లో చదివిన దాని మీద మాత్రం డిపెండ్ కాలేదు. ఏం చేశారాయన ఇమాజినేషన్ ద్వారా మరింత పెద్ద ఇంటెలిజెన్స్, మరింత అధికమైన జ్ఞానంతో కనెక్ట్ అవ్వగలిగారాయన. సో, ఇక్కడ మెసేజ్ ఏంటి మనకి, మన ఎడ్యుకేషనో లేకపోతే మన పాస్టో అంటే మన గతమో, మన స్కిల్ సెట్టో ఇప్పటి వరకు మనకున్న స్కిల్ సెట్ ఇవేమీ మనకి లిమిట్ కాదు. ఇప్పుడు మనం చాలా స్టోరీస్ చూస్తూ ఉంటాం కదా! జస్ట్ ఇప్పుడు దాకా ఆహ్, ఆహ్, లైక్ ఒక డ్రైవర్ కిందో, ఒక వాచ్‌మెన్ కిందో వర్క్ చేసిన వాళ్ళు గ్రేట్ పోస్ట్‌కి వెళ్తారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదో ఒక డిగ్రీ చేసుకొని అది సాధించుకోవచ్చు. కానీ వాళ్ళ పాస్ట్ ఆ స్కిల్ సెట్ వాళ్ళకి పాస్ట్‌లో ఉన్న స్కిల్ సెట్ కానీ దానికేమైనా ఉపయోగపడతాయి అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దేనికి అసలు వాళ్ళు కరెంట్ గెలుచుకున్న జాబ్‌కి వాళ్ళు ఏమాత్రము వాళ్ళ పాస్ట్ అనేది సహకరించకపోవచ్చు. లేకపోతే దాంట్లో నుంచి ఏమీ లేకపోయుండొచ్చు. పోనీ అవేమైనా లిమిట్ చేసినాయా వాళ్ళని యూపీఎస్‌సీ క్రాక్ చేయడానికో, లేకపోతే వాళ్ళు విమానాలు నడపడానికో దేనికి అవి ఆపలేదు. వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు గొప్ప పొజిషన్స్‌లో. అండ్ ఆహ్, వాళ్ళ సిస్టమ్‌కి వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దాన్ని సాధించగలిగారు. సో, ఏ లిమిట్స్‌నన్నా మనం దాటొచ్చనమాట. అండ్ ఈ సైబర్నెటిక్స్ అన్నది ఒక ప్రిన్సిపల్సో అలాంటివేమీ కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఓకే. ఇదొక ఈ టాపిక్ అన్నది ఒక ఇన్వెంటరీ లాంటిది మనకి. దీన్ని మనం చాలా విశ్లేషించి అందులో ఉన్న పాయింట్స్ అన్నీ తెచ్చుకొని మన సెల్ఫ్ ఇమేజ్‌ని ఇది చేసుకొని తర్వాత ప్రోగ్రామింగ్ దానికి చేసి ఇలా నన్ను మార్చుకొని ఇలా ఇమాజిన్ చేసి ఇలా రీప్రోగ్రామింగ్ చేసుకున్న అండ్ ఇలా నేను సెల్ఫ్ ఇమేజ్‌ని చేసుకుంటాను. ఇవన్నీ కాదండి అసల. అసలు సైబర్నెటిక్స్ అనే టాపిక్ ఏంటంటే ఇది ఒక సిస్టమ్. ఏం సిస్టమ్? మనతో మనం కమ్యూనికేషన్ చేసే ఒక విధానం. లైక్ మన సెల్ఫ్ ఇమేజ్ ఏంటి? ఇదివరకు ఏదో పెట్టేసుకున్నాం. ఇప్పుడు లైక్ ఈ సైబర్నెటిక్స్ అనే సిస్టమ్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందనంటే, మన సెల్ఫ్ ఇమేజ్ అంటే మన గురించి మన అభిప్రాయం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మీ గురించి మీరు లోపల ఏమనుకుంటున్నారు? అదే కదా మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. మన గురించి మనం ఏమనుకుంటే ఆహ్, లే అదే కదా మనం అవ్వేది. ఇప్పుడు తదాస్తు దేవతలు ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడకండి అని అంటారు. అంటే మీరు ఏది ఊహించుకుంటే అదే మీరు అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ గుర్తించడం. మనలో ఉన్న నేను కాదు, నాకు రాదు, నేను కేపబుల్ కాదు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే నేను అన్‌వర్తీ, ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ ఇలాంటివి లేదా నాకు ఇది చాలా టఫ్. ఇవన్నీ కూడా మనకి మన మీద ఉన్న రాంగ్ బిలీఫ్స్, తప్పుడు నమ్మకాలు. వీటిని గుర్తించడం చేస్తుంది.
ఫస్ట్ మన సెల్ఫ్ ఇమేజ్, మన గురించి మనకి ఏ విధమైన అభిప్రాయం ఉంది. నెక్స్ట్ మన తప్పుడు ప్రోగ్రామింగ్ని గుర్తించడంలో హెల్ప్ చేస్తుంది సైకో సైబర్నెటిక్స్ అన్నది. నెక్స్ట్ ఇంకేం చేస్తుందండి, ఇమాజినేషన్తో రీప్రోగ్రామ్ చేయడం. అంటే మనం కొత్తగా మన గురించి ఎలా చూడాలి, మనల్ని మనం ఎలా చూసుకోవాలి, ఏ విధంగా ఫీల్ అవ్వాలి, అండ్ మనం ఏ విధంగా మనల్ని మనం క్రియేట్ చేయగలుగుతాము అన్నది ఇమాజినేషన్లో మన రీప్రోగ్రామింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మన సిస్టమ్ని సక్సెస్ డైరెక్షన్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా మన మీద మనకున్న తప్పుడు అభిప్రాయం వల్ల, మన మీద మనకున్న తప్పుడు భావాల వల్ల, బిలీఫ్ సిస్టమ్స్ వల్ల నాకు ఇది కాదు అది కాదు అన్న దాంట్లో నుంచి మనల్ని ఏంటి ఓకే ఫైన్, ఇప్పటి నుంచి నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను, నా ఎనర్జీ ఏదైతే ఉందో, నా థాట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు అదేం చేస్తుంది, మనల్ని ముందరికి తీసుకెళ్తుంది. మన ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా మళ్ళీ ట్రాక్లోకి తీసుకొస్తుంది అనమాట. అండ్ దీన్ని మనం ఒక సర్చ్ ఇంజిన్ లాగా చూసుకోవచ్చు. సర్చ్ ఇంజిన్ అంటే ఏంటండి, ఒక గూగుల్లో మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే గమ్మున వెళ్ళి ఫోన్ తీసి గూగుల్లో కొట్టేస్తారా. సో మనకి ఒక ఐడియా కావాలనుకుంటే, మనకు ఒక సొల్యూషన్ కావాలని అనుకుంటే, మీ మైండ్లో ఆల్రెడీ అంటే మన మైండ్స్లో ఆల్రెడీ ఒక సర్చ్ ఇంజిన్ అన్నది ఉంది. దానికి వదిలేయండి. వదిలేస్తే ఆ సర్చ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ మనకి ఏదైతే ఐడియా ఉందో దానికి కావాల్సిన సొల్యూషన్ అనేది కూడా వస్తుంటుందన్నమాట. ఇది మనకి చాలాసార్లు మనమే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము. లైక్ మీరు ఏదైనా అనుకుని ఉంటే మనకు తెలియకుండానే ఆన్సర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో సైకో సైబర్నెటిక్స్ అంటే ఏంటంటే, మనతో మనం సరైన విధంగా మాట్లాడుకోవడం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ గురించి చెప్పాలంటే, మన గురించి మనకున్న ఇమేజ్ అన్నది మనం మార్చాలి. ఇప్పుడు మనలో చాలామంది ఏమనుకుంటాము, నేను చేంజ్ అవ్వాలి, నేను కాన్ఫిడెంట్గా అవ్వాలి. కానీ కేవలం విల్ పవర్తో చేంజ్ అన్నది రాదు. అంటే బలవంతంగా మనం ప్రయత్నించడం వల్ల చేంజ్ అన్నది రాదు. ఎందుకు, మనలో ఉన్న మన సెల్ఫ్ ఇమేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది చేంజ్ కాకుండా బయట బిహేవియర్ చేంజ్ అవ్వాలి అని అంటే ఎంతకీ అవ్వదు. కొంచెం రోజులు కనిపిస్తుంది బయట బిహేవియర్ చేంజ్ అయినట్టు, బట్ మళ్ళీ యథావిధిగా మారిపోతుంది. ఎందుకంటే లోపల మన సెల్ఫ్ ఇమేజ్ అనేది దృఢంగా ఒక గుదిబండలాగా కూర్చుని ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలండి, మరి ఈ చేంజ్ అనేది ఎలా వస్తుందండి అని అంటే, మనకి ఒక ట్రూత్, ఒక నిజంని మనం తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. అదేంటి, నేను ఇలా కాదు, నేను ఇంకా బెటర్ పర్సన్ని. ఓకే, మనకి ఏదైనా ఉంటుంది కదా, దిస్ ఐ కాంట్ డూ అనేసి. సో యూ హ్యావ్ టు బ్రేక్ దట్ బ్యారియర్. దాంతో తెగదెంపులు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా మనం ఏదైతే మన గురించి అనుకుంటున్నామో దాని గురించి తెగదెంపులు చేసుకోవాలి. అరే బాయ్, నేను ఇలా కాదు, నేను ఐఎమ్ ఆసమ్ పర్సన్, నేను దీనికన్నా బెటర్, నేను చేయగలుగుతాను ప్రతిదీ, నాకు అన్నీ సులువే. యూ హ్యావ్ టు ఫస్ట్ రియలైజ్ ద ట్రూత్. ఏది కూడా మనకు బ్యారియర్ కాదు. మనం ఏదైతే గిరిగీసుకుని కూర్చున్నామో అది మనం కాదు అన్న రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి మన సెల్ఫ్ ఇమేజ్ అన్నది చేంజ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఇప్పుడు వీధుల్లో కొంతమంది పిల్లలు తిరుగుతూ ఉంటారు చూడండి, చిన్న చిన్న దొంగతనాలు కట్ట చేస్తూ. వాళ్ళు చెడ్డవాళ్ళు అని అంటే కరెక్టా అండి? కాదు. చిన్నపిల్లలకి ఏం తెలుసండి దొంగతనాలు చేయొచ్చు కాదు అన్నది. వాళ్ళకి లైఫ్లో ఏ విధమైన డైరెక్షన్ లేకుండా ఉంటారు కాబట్టి అలా చేస్తూ ఉంటారు. అదే మనం ఎప్పుడైనా చూసినప్పుడు అమ్మ ఇలా కాదమ్మా, ఇలా ఉండకూడదు, డూ సంథింగ్ బెటర్ అని వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చామనుకోండి, చాలా వరకు వాళ్ళు మారిపోతారు. నార్మల్గా ఎవరన్నా అలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే అనిపిస్తుంది, వీళ్ళ వేస్ట్ గాళ్ళు, పనికి మాలిన దద్దమ్మలు, వీళ్ళ వల్ల ఏమీ సాధ్యం కాదు అనేసి. కానీ ఒక టీచర్ కానీ ఒక మంచి వ్యక్తి వీళ్ళని మార్చాలి, వీళ్ళలో ఒక ఏం చూస్తారు, వీళ్ళలో కూడా సామర్థ్యం ఉంది, ఒక పొటెన్షియల్ ఉంది. ఒకవేళ మనం వీళ్ళని సరైన డైరెక్షన్లో తీసుకెళ్తే కనుక దే కుడ్ ఆల్సో ప్రాస్పర్, వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు అవ్వగలుగుతారు అన్నది వాళ్ళు చూడగలుగుతారు. అంటే వాళ్లకు
ఒక ఎన్వైర్న్మెంట్ అనేది కల్పించాలి. ఒక వాతావరణం వాళ్ళు ఎదగగలిగే ఆ పొటెన్షియల్‌ని వాళ్ళు గుర్తించగలిగే వాతావరణాన్ని మనం కల్పించగలగాలి. వాళ్ళకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు దాకా వాళ్ళేంటంటే తెలీదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ చుట్టూ పెరిగే వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగతనాలు చేస్తారనుకుంటా. అందుకని దొంగతనాల వైపు వాళ్ళు మళ్ళారు. అదే లేదమ్మా ఇలా ఉండకూడదు. ఏదన్నా చదువుకోండి, లేకపోతే మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఏదైనా గుడ్ పని నేర్పించామనుకోండి, పని నేర్పిస్తే వాళ్ళు కూడా పని చేసుకుంటూ బెటర్‌గా ఉంటారు కదా! సో, అంటే ధీరే ధీరే నెమ్మదిగా ఇప్పుడు ఒకటేసారి మనల్ని గురించి మనం గుర్తించేసుకొని మార్చేసుకున్నారు అన్నది కాకుండా చిన్న చిన్నగా ఆ సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడేమవుతుంది ఈ ఎవరైతే మనం మన ఎగ్జాంపుల్‌లో తీసుకున్నామో చిల్లర దొంగలు, చిన్న చిన్న పిల్లలు చిల్లర దొంగలుగా మారారు. వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ ఇమేజ్‌ని మార్చుకోగలుగుతారు. వాళ్ళకున్న పొటెన్షియల్ మారుతుంది. వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ మారడంతో వాళ్ళు చాంపియన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదండీ! సేమ్ విత్ అస్. సో, కొన్నిసార్లు ఎవరో మనలో పొటెన్షియల్ చూస్తే మనం మారుతాం కదా! ఎవ్రీ పర్సన్ మైట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్డ్ థాట్. మన గురించి మనం గుర్తించలేం ఒక్కొక్కసారి. పక్కోడొచ్చి చెప్పినప్పుడు మనం గమ్మున మారిపోగలుగుతాం. టక్కున మారిపోగలుగుతాం. కానీ అలా అని చెప్పి మీరు ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా మీకోసం, మీ మార్పు కోసం అదే చేయొచ్చు. ఒక పక్క వ్యక్తి వచ్చి మనల్ని ఎంత మోటివేట్ చేస్తారో అలాగే మిమ్మల్ని కూడా మీరు మోటివేట్ చేసుకోండి. లైక్ ఇది నేను కాదు అన్నది మీరు భీష్మించుకొని కూర్చోండి. దాన్ని నమ్మండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వీళ్ళు గ్రేట్ అవుతారు, వాళ్ళు గ్రేట్ అవుతారు, వాళ్ళకి రాసిపెట్టుంది కాదండి. ప్రతి ఒక్కరికి రాసిపెట్టుంది. ప్రతి మనిషి కూడా ఇంజినీర్డ్ ఫర్ సక్సెస్. అంటే సక్సెస్ కోసం తయారు చేయబడిన వాళ్ళు మాత్రమే. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఈక్వివలెంట్. అందరూ సమానమే. ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ కోసమే ఉన్నారు. సో, మీలో ఆల్రెడీ ఏముంది? పవర్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఎబిలిటీ ఉంది. అన్నీ మీలో ఉన్నాయి. కాబట్టి నేను ఇది కాదు, నేను ఫెయిల్ అవుతాను, ఇవన్నీ నిజం కాదు, ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేయండి. సో, ఇప్పుడు వరకు మీ గురించి ఏదైతే నమ్మారో అది నిజం కాకపోవచ్చు. అది మీరు తెలుసుకోండి. అండ్ మీరు మీ సెల్ఫ్ ఇమేజ్‌ని మారిస్తే మీ లైఫ్ కూడా మారుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడూ కూడా ఒక డీప్ క్వెషన్ ఏంటంటే మీరు మీ గురించి ఏ స్టోరీ నమ్ముతున్నారు? లిమిటేషన్ స్టోరీనా? లేకపోతే సక్సెస్ స్టోరీనా? అంటే ఎప్పుడు చూసినా నేను విక్టిమ్‌ని, నా వల్ల ఏం కాదు, అయ్యో నా కర్మ ఇలా ఏడ్చింది అని అనుకుంటూ పోతున్నారా? అంటే లిమిటేషన్‌లో ఉంటున్నారా? లేకపోతే ప్రతీదీ నాకు సాధ్యమే, ఐ యామ్ సక్సెస్‌ఫుల్ పర్సన్, ఐ కుడ్ డూ ఆల్ ఆఫ్ దిస్ అనే సక్సెస్ స్టోరీ వైపు వెళ్తున్నారా? సో, ఈరోజు మీ ప్రాక్టీస్ ఈ స్టోరీ. వాట్ స్టోరీ యామ్ ఐ బిలీవింగ్ ఇన్? నేను ఏ కథని నమ్ముతున్నాను? లిమిటేషనా? అంటే పరిధి గీసుకొని అందులో కూర్చుంటున్నానా? లేకపోతే సక్సెస్ స్టోరీ అన్నది మీది ఏం స్టోరీ అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు కీప్ ప్రాక్టీసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ నోయింగ్ యువర్ సెల్ఫ్ బెటర్. మీ గురించి మీ మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీ సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోవడానికి. అండ్ మీ మీద మీరు ఎల్లప్పుడూ వర్క్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అదే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఏమని అనుకుంటున్నారు దీని గురించి అన్నది మీరు నాకు తెలియజేయాలనుకుంటే కనుక కమెంట్స్ రూపంలో కూడా పెట్టొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.